Okay, sir. Thank you very much. Our beloved senior teacher, Sri G.P. Shekhar sir garu, and all my dear friends and colleagues, those who are rendering their services in C.V. Raman colleges, I am very proud to say that I myself, S. Satish, zoology lecturer, I worked in C.V. Raman college, and my appointment was first started from this college itself. I came here from Warangal. Ravinder sir invited me to take direct intermediate and degree classes, all the 6 classes he handed over. When I was younger, I used to take 6 classes, inter first year, second year, BSc first year, second year, third paper, fourth paper, all different. Subject is one, but papers are different. I was very energetic at that day. That's why subject is very easy to me at that time. It was very competitive world. In those days, sir invited me to take Madhusudan sir is there here in Gautami College. Madhusudan sir garu రాసినటువంటి ఒక పోస్ట్ ప్రతిభ జూనియర్ కళాశాల చాణక్య డిగ్రీ కళాశాలను కూడా ఇక్కడ 20 సంవత్సరాల పాటు నడపడం జరిగింది. ఇందులో భాగంగా నాకు గవర్నమెంట్ జాబ్ రావడం చేత మిత్రులకు సంపత్ గారికి అప్పచెప్పి మళ్ళీ నేను గవర్నమెంట్లో సేవలు అందించడం జరుగుతుంది. ఎనీహౌ చిన్నారులారా, యు ఆర్ ఆల్ మోస్ట్ ఫేవరబుల్ పర్సన్స్. అందరూ నాకు గుర్తున్నారు. కాస్త పేర్లు మర్చిపోవచ్చేమో కానీ కొన్ని మాత్రం ఇక బాయ్స్ అయితే చాలా టచ్లో ఉన్నారు. ఇక మా బుచ్చే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ కొట్టినటువంటి బుచ్చేతో మొదలవుతుంది మన కాలేజ్. మేమందరం ఇంకా మాకు పెళ్లి కాలే కానీ అప్పుడు బుచ్చేకి పెళ్ళి అయింది అప్పుడే. ఎందుకంటే బుచ్చే సీనియర్, బుచ్చే గవర్నమెంట్ జాబ్ అప్పుడు. తర్వాత మిగతా వాళ్ళు ఇప్పుడు సంపత్ కూడా. నేను చెప్పేది బీజెడ్సీ కన్నా బీకామ్, బీఎస్సీ ఎవరైనా ఫ్రెండ్స్. అప్పుడు కొమరంభీం జిల్లాలో జువాలజీ టీచర్, రిసోర్స్ పర్సన్గా అక్కడ సేవలు అందించే క్రమంలో మన పిల్లలు చాలామంది. కస్తూరి శ్రీధర్ మాతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో టీచర్గా. ఇక్కడ కూర్చున్నటువంటి మేధోగణం మీరంతా విద్యార్థులే కాదు, మేధో సంపత్తి బుధవర్గం అని మీకు కూడా పేరుంది ఇప్పుడు. ఎందుకంటే నాటి తరంలో నాడు విద్యార్థులే కావచ్చు, కానీ ఇప్పుడంతా మీరంతా మేధో సంపత్తి. మన భారత జాతిని నిర్మిస్తున్నటువంటి వేరువేరు రంగాలలో నిర్వహిస్తూ ప్రభుత్వానికి మరియు ప్రైవేట్ కార్పొరేట్ రంగాలన్నిటికీ కూడా మన వంతు సేవలను మంచిర్యాల జిల్లా నుండి అందిస్తూ మీదైన శైలిలో మన యొక్క జీవితాలను గడుపుకుంటూ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ పిల్లలను, మీ వాళ్ళను, మీకైన వాళ్ళను కాస్త దూరం పెట్టి ఈరోజు నీ ఒకరోజు కోసం వచ్చి ఈ ఆనందాన్ని పంచుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే కలిసి ఉండాలని, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా ఉండాలని. శేఖర్ ప్రెస్ మిత్రుడు ఉన్నాడు ఇక్కడ, అక్కడ శ్రీధర్ టీచర్ ఉన్నాడు, అక్కడ సంపత్ మళ్ళీ ఫిజిక్స్ లెక్చరర్ మాతో పాటు పేపర్ దిద్దడానికి అత్తనే ఉంటాడు. తర్వాత ఈ విధంగా అందరూ ఇక్కడ బీజెడ్సీలో ఉన్నారు కానీ పేర్లు గుర్తులేవు. ఒక్క కల్పన మాత్రం గుర్తొచ్చింది అక్కడ. ఇక్కడ శ్రీవాణి గుర్తొచ్చింది, అనురాధ గుర్తొచ్చింది, వాళ్ళు గుర్తొచ్చారు. పేర్లు కాస్త గుర్తు లేకుండా ముఖాలు అందరికీ గుర్తున్నాయమ్మా. ఇంకా స్వర్ణలత వచ్చిందా? ఓకే అమ్మా, రైట్. ఇంకా ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 20 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే అంత గొప్ప మెమరీ మైండ్ ఎట్లొచ్చింది సార్? బెండకాయలు ఏమైనా తింటారా సార్? సైకాలజిస్ట్, ఓకే గుడ్. బెండకాయలు అయితే తిన్నారట. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ అన్వాల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. Myself is Srinivas Rao, physical director. CSI స్కూల్ డిప్యుటేషన్ సాయికొండ స్కూల్లో చేస్తున్నాను. మిమ్మల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్ళడానికి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. అప్పుడు మా బ్యాచ్లో పిల్లలందరినీ శేఖర్, రమేష్, సల్లా నరేష్ వీళ్ళందరూ క్రికెట్ టోర్నమెంట్, మళ్ళీ వరంగల్కి టోర్నమెంట్ కూడా వెళ్ళాము. అయితే 26 జనవరికి అన్ని ఏర్పాట్లు అయినాయి, చాలా బాగా ఆడారు. ఏసీసీ గ్రౌండ్లో ఈవెంట్స్ అన్నీ చేసుకున్నాం. ఇంకా చాలా సమయం ఉంది. వాలీబాల్
వాలీబాల్ ఫైనల్లో రమేష్, అలా నరేష్, శేఖర్ వీళ్ళంతా ఒక సార్ తోటి చిన్న డిస్కషన్ అయింది. ఈ పిల్లలు సరిగా ఆడలేదు, పిల్లలతోటి నేనుంటాను, స్టాఫ్ మీరంతా గేమ్ అని ఆఫరించాను. ఆ గేమ్ 1000 రూపాయల పందెం, 1000 రూపాయల పందెం. అందులో వీరేశన్ సారు, భూపత్ సారు, ఇంకా కృష్ణమోహన్, ఎన్ఎస్ఎస్ సార్ ఉండే ఆ సార్ పేరు. మన స్టూడెంట్స్ అంతా కూడా రమేష్ వీళ్ళంతా సార్ 500 వేపిస్తాం 500. ఆ మ్యాచ్ రసవత్తంగా జరిగింది. 18 పాయింట్లు, స్టాఫ్ వాళ్ళు 21 పాయింట్లు, 21 పాయింట్స్ గేమ్. ఆ వాలీబాల్ మ్యాచ్ స్టాఫే గెలిచారు. పీడిగా నేను పిల్లలు అప్పటికి అలసిపోయారేమో, లేకపోతే సార్ల తరఫు నుంచి ఆడారో తెలియదు, కానీ మొత్తానికి ఓడాము. మొత్తం చాలా ఫన్నీ మూమెంట్. అలాగే క్రాస్ కంట్రీ చాలా బాగా చేశారు. ఆ రోజుల్లో వరంగల్కు చాలా చాలా ఎంజాయ్ చేశాం. మీకు గుర్తుందో లేదో, ఆ పిల్లలు రమేష్ ఉన్నాడు, అందులో నరేష్ ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, ఇంకా ముస్లిం అబ్బాయిలు కొందరు, చాలా ఈవెంట్ చేశాం. చాలా సరదాగా గడిచిపోయింది. ఓకే, మీరంతా ఇప్పుడు ఉన్నత స్థితిలోకి వచ్చారు. పిల్లలందరికీ నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యం ప్రాప్తిరస్తూ జీవితంలో ఇంకా గొప్ప స్థితికి వెళ్ళాలని నాకు ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కోరుతున్నాను. వేదికపై ఉన్నటువంటి సివి రామన్ ఫౌండర్ శ్రీ గురిజాల రవీందర్ సార్ గారికి, శేఖర్ సార్ గారికి, అదేవిధంగా సివి రామన్లో పనిచేసినటువంటి అధ్యాపక బృందానందరికీ, మరియు ఈ రీజియన్లోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాల అయినటువంటి సివి రామన్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. నా పేరు యాదం శ్రీనివాస్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఇన్ సివి రామన్ డిగ్రీ కాలేజ్ 1990 to 2001. 3-4 ఇయర్స్ తర్వాత కాలేజ్ అనేది మనకి ఇక్కడికి ఏసీసీ క్వారీకి షిఫ్ట్ అయింది. బీఎస్సీ ఎంపీసీ వాళ్ళకే కొంచెం పరిచయం, బీకామ్ మరియు బీజెడ్సీ పిల్లలకు చాలా తక్కువ. ఎందుకంటే నేను కొంచెం ఇంట్రావర్ట్, తక్కువ మాట్లాడుకుంటూ నా పని చేసుకుపోయే రకం. అదే నాకు చాలా కలిసి వచ్చినట్టు అంశం. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఇన్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, మిమ్స్ కాలేజ్. నాకు 2 పిల్లలు. మా పాప ఎంఎస్ ఈఎన్టీ, బాబు బీటెక్ కంప్లీట్ చేసేసి ఎంఎస్సి కంపెనీలో పనిచేస్తున్నాడు. మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసిన అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు. మీరందరూ మీ జీవితాలలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, నేను మాట్లాడేది ఎవరు వినే స్థితిలో లేరనుకుంటా. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకి విచ్చేసిన మన సివి రామన్ డిగ్రీ కాలేజ్ డైరెక్టర్స్ రవీందర్ సార్, శేఖర్ సార్ అండ్ నా తోటి లెక్చరర్స్ అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థులందరికీ నా ఆశీస్సులను తెలియజేస్తూ, ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నా యొక్క ప్రసంగం ఒక 1 minute. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనగానే మన యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాము. వీరత్వం విద్యార్థి, ధీరత్వం విద్యార్థి, వీరత్వం విద్యార్థి, ధీరత్వం విద్యార్థి, సమస్యలకు సమ్మెట విద్యార్థి, సాధనకు త్యాగి విద్యార్థి. ఆ రోజు 1997 నుండి 2007 వరకు ఉన్న ఈ విద్యార్థులు ఈరోజు మన తెలంగాణలో
టీచర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, గొప్ప మేధావులుగా తయారైనందుకు మొదట సివి రామన్ డిగ్రీ కాలేజీని నేను అభినందిస్తున్నాను. నిజంగా ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది అమోఘం. ఎందుకంటే ఆఫ్టర్ ఐ థింక్ 2002, 2001 ఆ బ్యాచ్ నుండి అప్పటి నుండి నేను ఇప్పుడు మిమ్మల్ని మొదటిసారిగా చూడడం, ఆ తర్వాతనే చూడడం ఆఫ్టర్ 20 years బ్యాక్ తర్వాత. ఈరోజు వస్తుందని నేను కలలో ఊహించలేదు. కానీ మీరు ఆత్మీయంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదట నేను ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతుందంటే మా మొదటి గురువు వాటని శేఖర్ సార్. నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నాను ఇక్కడ. ఇంత మంచి మీకు మంచి లెక్చరర్గా నన్ను గుర్తించినందుకు కారణం ఎవరంటే, నా గురువు ఎవరంటే వాటని శేఖర్ సార్. నన్ను స్టూడెంట్గా ఐడెంటిఫై చేసిన మొదటి గురువు, నన్ను లెక్చరర్గా ఇన్వైట్ చేసిన మొదటి గురువు, నన్ను ఒక జాబ్లోకి పంపించిన మొదటి గురువు. చెప్పుకుంటే ఎవరైతే మనల్ని ఐడెంటిఫై చేస్తారో జీవితంలో వాళ్ళని ఎప్పుడూ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. మొదట మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటే, ఇక రెండవది ఎవరంటే మన గురువులు, మూడవది ఎవరంటే మన స్నేహితులు, ఈ సందర్భంగా ఒక 2 lines మన జయరాజు రాసిన ఒక స్మాల్ సాంగ్. స్నేహమేరా జీవితానికి, స్నేహమేరా జీవితానికి వెలుగులిచ్చే వెన్నెలా, స్నేహమేరా జీవితానికి వెలుగులిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో తోడునిచ్చే నీడరా, తోడునిచ్చే నీడరా, స్నేహమేరా జీవితానికి వెలుగులిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు పాటలో తోడునిచ్చే నీడరా, తోడునిచ్చే నీడరా. తప్పటడుగులు వేసేటప్పుడు, తప్పటడుగులు వేసేటప్పుడు అడుగులు అవి కట్టినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు ఆశయాలకు అడుగునప్పుడు ఆత్మీయంగా పలకరించిన స్నేహమేరా జీవితానికి వెలుగులిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహాన్ని వదిలిపెట్టకండి, స్నేహంతో కలిసి ఉండండి. ఈ రకంగా చెప్తూ ఒక్క 1 minute నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకు అంటే నేను ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వాస్తవంగా నేను భూపాలపల్లి నుండి ఇక్కడికి వచ్చాను. నేను చేసే జాబ్ ఏంటంటే వాటర్ కెమిస్ట్రీ. నేను చేసే జాబ్ వాటర్ కెమిస్ట్రీ. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే వాటర్ అనేది ఇంపార్టెంట్. ఆ వాటర్ కెమిస్ట్రీ గురించి ఒక్క 1 minute చెప్తాను. ఒక 50 years బ్యాక్ మన వాటర్ని ఏమనే వాళ్ళం అంటే గంగా జలం పవిత్ర జలం అనేవాళ్ళం. వాటర్ని గంగా జలం పవిత్ర జలం అనేవాళ్ళం. కానీ ఈరోజు అది పవిత్ర జలం కాదు. ప్రతి ఇంట్లో మినరల్ వాటర్ ఉంటుంది, మీకు అందరూ తెలుసు. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా మినరల్ వాటర్ తాగుతుంటారు. ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ తాగుతుంటారు. మినరల్ వాటర్ తాగాలి, కానీ ఒక చిన్న కండిషన్ చెప్తాను, అది మీరందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ మీ క్లాస్ తీసుకుంటున్నాను.
ఈరోజు మళ్ళీ మీకు క్లాస్ తీసుకుంటున్నాను. మినరల్ వాటర్ తాగాలని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకు తాగాలి? గంగా జలాన్ని ఎందుకు డైరెక్ట్గా ఎందుకు తాగకూడదు, ఫిల్టర్ చేసుకుని ఎందుకు తాగకూడదు అంటే, ఒకప్పుడు ఒక 50 years బ్యాక్, లాస్ట్ 30 years బ్యాక్ మన వాటర్ యొక్క టీడీఎస్ అంటారు. టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ కండక్టివిటీ. ఈ టీడీఎస్ ఎంత ఉండేదంటే 150 ఉండేది. టీడీఎస్ అప్పుడు 150, 100 to 150 ఉండేది. ఎప్పుడో ఒక 30 years బ్యాక్. ఈరోజు మన వాటర్ టీడీఎస్ ఎంతో తెలుసా? 1200, 1000 to 1200 ఈరోజు. ఒక 30 to 50 years బ్యాక్, 30 to 50 years బ్యాక్ ఎవరు కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోలేదు. కానీ ఈరోజు ఆఫ్టర్ 40 years క్రాస్ అయిందంటే కిడ్నీస్లలో ప్రాబ్లం వస్తుంది. కారణం ఏంటంటే టీడీఎస్. మీరు ఇంకోటి, టీడీఎస్ని కంట్రోల్ చేయడానికి ప్రతి ఇంట్లో మినరల్ వాటర్ ఎక్విప్మెంట్ ఉంది. ప్రతి ఇంట్లో మినరల్ వాటర్ ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్ అందరూ యూజ్ చేస్తారు. మనం ఎలా ఫీల్ అవుతామంటే, నేను ప్యూర్ వాటర్ తాగుతున్నాను ఫీల్ అవుతాం. కానీ ప్యూర్ వాటర్ మనం తాగడం లేదు. కారణం ఏంటి అంటే, వాటర్ యొక్క pH ఎంత ఉండాలి అంటే 8.5 to 9 ఉండాలి. మనం తాగే వాటర్ pH, మనం తాగే వాటర్ pH 8.5 ఉండాలి. కానీ మనం ఇంట్లో యూజ్ చేసి మనం తాగే వాటర్ యొక్క pH ఎంత ఉంటుందో తెలుసా? 7 to 7.5, 7 to 7.5. మన బ్లడ్ pH ఎంతో తెలుసా? 6.8 to 7.2. యూరిన్ pH ఎంతో తెలుసా? 6.8 to 7.2. అంటే బ్లడ్ pH, యూరిన్ pH బ్యాలెన్స్ చేయాలి అంటే వాటర్ pH ఎంత ఉండాలంటే 8.5 ఉండాలి. మనం 7.5, 7 తీసుకున్నాం అనుకోండి, ఏమైందంటే మన బాడీ అంతా pH ఎసిడిటీగా కన్వర్ట్ అవుతుంది. ఎసిడిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎసిడిక్ ప్రాబ్లం వచ్చి మనకు డైజెషన్ సిస్టమ్ ఇంప్యూర్ అయ్యి డైజెషన్ సిస్టమ్ చెడిపోయి మనకు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం. కాబట్టి అందరూ కూడా మీరు ఒక చిన్న పాయింట్ చెప్తాను. pH 8.5 ఉండేటట్టు చూసుకోండి వాటర్ pH. టీడీఎస్ 100 ఉండేటట్టు చూసుకోండి, 100 to 150 ఉండేటట్టు చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వనండా. వేదికను అలంకరించినటువంటి రవీంద్రరావు సార్ గారికి మరియు శేఖర్ సార్ గారికి నమస్కారాలు. నా తోటి అధ్యాపక బృందానికి, తర్వాత విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. నా పేరు ఎన్ వీరేష్. 2010 వరకు ఇక్కడ కామర్స్ లెక్చరర్గా చేశాను. ఇక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్ వెళ్ళాను. అక్కడ వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో కొద్ది రోజులు చేశాను. అక్కడ నుంచి టీజీ ఎస్పీడీసీలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా హైదరాబాద్, కానీ ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ చేస్తాను. ఇక మేము ఫస్ట్గా నేను ఎంటర్ అయింది సివి రామన్ డిగ్రీ కాలేజీనే. మాకు రవీంద్రరావు సార్ గారు నాకు అవకాశం ఇచ్చిండు. సార్ దగ్గర నేను ఒకటే నేర్చుకున్నాను, డిసిప్లిన్. టైం అంటే టైం, అంతే. ఇప్పటికి కూడా ఆఫీస్లో పోతే టైంకి ఎవరు ఉన్నారంటే నేనే ఉన్నాను. అది మా రవీంద్రరావు సార్ దగ్గర నేను నేర్చుకున్నాను. తర్వాత శేఖర్ సార్ కూడా మస్తు అబ్జర్వ్ చేసేవాడు నేను సార్ దగ్గర నుంచి. మమ్మల్ని ఫ్రీగా వదిలేసేవాడు. ఏ సబ్జెక్ట్ చెప్పాడన్నా కానీ ఫ్రీగా మాకు ఫ్రీనెస్ ఇచ్చేవాడు. సో దానివల్ల మేమేంటంటే మాకున్న దానిలో బెటర్గా మీకు ఇవ్వగలిగాం. తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ ఆర్గనైజర్స్ అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు నరేష్, వెంకటేష్, శ్రీనివాసు వీళ్ళందరూ కాల్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు 1997, 2007 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి మా అధ్యాపక బృందం, విద్యార్థి మిత్రులందరికీ శుభాభివందనాలు. ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి
మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ స్టేజీ మీద ఉన్నటువంటి అధ్యాపక బృందము ఆ రోజు మీకు టీచ్ చేసిన వాళ్ళే ఈ రోజంతా కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంలో మా అందరినీ కూడా కలిపినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే కళాశాల అనేది మీకు ఆ రోజు మేము ఇచ్చినటువంటి ఒక విత్తనంగా మేము భావించాము. ఈరోజు చూసినట్లయితే మీరంతా కూడా ఒక ఫ్రూట్స్గా మాకు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఇదే మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఇంకా మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. వేదికను అలంకరించిన గౌరవనీయులు మా గురువు గారు గురిజాల రవీంద్రరావు గారు మరియు ఇంకొక గురువు శేఖర్ సార్ గారు అండ్ మిగతా అధ్యాపక బృందానికి అందరికీ నమస్కారం. అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఓకే, మీకు ఇప్పుడైతే సలహాలు ఇచ్చిన ఈ స్టేజ్లో మేము లేము, కానీ ప్రజెంట్ మేము ఏం చేస్తున్నాము, ఏ రకంగా మా లైఫ్ టర్న్ అయిపోయింది అని ఒకే ఒక పాయింట్ చెప్పేసి కూర్చుంటాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఇంకా మాట్లాడాల్సి ఉంది కాబట్టి. 97 నుండి 2002 వరకు అనుకుంటాను ఏసీసీకి వచ్చేంత వరకు చేశాను. మీ మధ్యలో మీకు అందరికీ ఇంకా ఆ మధురానుభూతులన్నీ అట్లాగే ఉండి ఉంటాయి మనసులో. 2002లో గవర్నమెంట్ కాలేజీకి కాంట్రాక్ట్ లెక్చరర్గా వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ అలా అక్కడ ఒక 7 ఇయర్స్. 2009లో ఇంకా పవర్ జనరేషన్ కార్పొరేషన్, మన ఇప్పుడు కెమిస్ట్ సార్ చెప్పారు కదా, సార్ చెప్పినట్టు పవర్ జనరేషన్ కార్పొరేషన్లోకి వెళ్ళిపోయాను. మీలాగే నేను కూడా నోటిఫికేషన్ రాసి, ఎగ్జామినేషన్ రాసి, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేసి అక్కడికి వెళ్ళిపోయి ఒక 7 ఇయర్స్ రామగుండంలో చేశాను. ఆ తర్వాత పోచంపాడులో పవర్ హౌస్ ఒక 9 ఇయర్స్ చేశాను. ప్రజెంట్ హైదరాబాద్లో తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్. మనకి ఈరోజు ఏ ఎలక్ట్రిసిటీని అయితే మనం చూస్తున్నామో ఆ ఎలక్ట్రిసిటీ మనం ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత బడ్జెట్ తీసుకురావాలి, ఏ రకంగా అనే దానికి అకౌంట్స్ సంబంధించి యాజ్ ఏ అకౌంట్స్ ఆఫీసర్ గెస్టెడ్ హోదాలో అయితే ప్రజెంట్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. దీని అందరికీ నిజం చెప్పాలి అని అంటే అటు సారుతో పాటు మీరే కారణం అని చెప్పాలి. సారు నన్ను ఎవ్రీడే ఎంకరేజ్ చేసేవాళ్ళు. మీరు చెప్తే పిల్లలు మౌల్డ్ కావాలి, మామూలుగా చెప్పడం కాదు, అది హార్ట్లో నుండి రావాలి, వాళ్ళు దాన్ని ఫాలో కావాలి, అంటే వాళ్ళ మనసులోకి తాకాలి అని చెప్పేసి నాకు ఎవ్రీడే ఏదో రకంగా నన్ను సార్ ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. ఆ రకంగా నేను చెప్తూ ఉంటే నాలో ఉన్న లోపాలు ఏంటో కూడా నాకు స్టూడెంట్స్తో చాలా కొంచెం ఇంటరాక్షన్ ఎక్కువ కాబట్టి చెప్తుండేవాళ్ళు. సార్ మీరు అలా ఎందుకు, ఇలా ఎందుకు, ఈ కోపం ఎందుకు, ఆ కోపం ఎందుకు అని చెప్తూ ఉంటుంటే నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ వచ్చేస్తే చాలామంది లాస్ట్ మూమెంట్లో ఈ స్టూడెంట్స్ కానీ, అధ్యాపక బృందం కానీ వీళ్ళందరూ ఇచ్చిన బ్లెస్సింగ్స్ ద్వారానే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. అండ్ మీరందరూ కూడా ముందు ముందు ఇంకా పైకి ఎదగాలి, మీ పిల్లలు చాలా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ వరండా. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వేదికపై ఉన్న పెద్దలు, సోదరులు మరియు శేఖర్ సార్ గారు, రవీంద్ర సార్ గారు, మరియు మా భూపత్ సార్ గారు, విజయ్ సార్, రమణ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున వీళ్ళందరినీ చూడడానికి రెయ్యి రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సంపత్ గారు అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తయారు చేసినటువంటి తెర వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి, నరేష్ గారు, అందరికీ కూడా అన్ని గ్రూపుల వాళ్ళకు బీఎస్సీ, బీకామ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. 2 విషయాలు. ఈ కాలేజీలో కేవలం నేను 1999-2006లో పనిచేస్తున్నప్పుడు, సిఎస్ఆ కాలేజ్ పనిచేస్తున్నప్పుడు శేఖర్ సార్ గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ కోరిక మేరకు సివి రామన్లో 2-3 ఇయర్స్ పనిచేశాను. వాస్తవంగా చెప్పాలంటే దాదాపు ఇప్పుడు కూడా వశిష్ఠ డిగ్రీ కాలేజ్ నిర్మల్ వైస్ ప్రిన్సిపాల్గా 20 ఇయర్స్ స్టిల్
కంటిన్యూ. అదేవిధంగా నేను స్వతహా బ్రాహ్మణ వృత్తిని కొనసాగిస్తున్నాను. కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఈ టీచింగ్ ఫీల్డ్లో చాలా తృప్తిగా ఉన్నాను. ఎందుకంటే టీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెష్గా పీజీఐ ఇప్పుడు వచ్చిన లెక్చరర్ ఎంత ఇంట్రెస్ట్గా చెప్తాడో 26 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్ ఇప్పుడు కూడా అంతే హార్డ్ వర్క్ చేయగలుగుతాడు. నాకు ఉన్నటువంటి అది ఒకటే ఆయుధం. అంటే మీ అందరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా గౌతమ్ భాయ్ అందరూ కూడా చాలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మంచి మంచి స్థానాల్లో ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చెప్పాలంటే ఇంతకుముందు టైం చాలా తక్కువగా ఉంది. ఇంతకుముందు మన అనిత గారి చాలామంది పిల్లలు మాట్లాడారు. అయితే అన్ని విషయాల కన్నా ముఖ్యం ఏంటంటే మన భవిష్యత్తు పైకి వెళ్ళాలంటే కష్టపడడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో మాకు మీ స్టూడెంట్స్ కంటే ఎక్కువగా మేము అంటే యంగ్ లెక్చరర్స్ ఉండేది వాళ్ళం. కృష్ణప్రసాద్ సార్, కంప్యూటర్ సార్, వేణు సార్, ప్రవీణ్ సార్, మీ అందరం కూడా మేము ఊటీ కొడైకెనాల్ కూడా టూర్ పోయి వచ్చినాం. లెక్చరర్లకు కూడా అంతా ఒక కన్సర్న్ అంటే లెక్చరర్లకు కూడా ఒక యూత్ ఫ్రెండ్స్ లాగా ఉండేది వాళ్ళం. మాకు అప్పుడు వీళ్ళు వీరేష్ సార్ సీనియర్లు ఉండేవాళ్ళు. ఏదేమైనా చాలా చెప్పాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా ఫ్యూచర్ నుండి మీ పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశాన్ని 25 సంవత్సరాల తర్వాత అంటే పనిచేసింది 2-3 ఏళ్ళైనా ఒక 25 సంవత్సరాల అనుభవాన్ని మీ అందరికీ నాకు ఇచ్చారు. ప్రతి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ అని అంటారు. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన శేఖర్ సార్ గారికి, అలాగే రవీందర్ సార్ గారికి, మిగతా లెక్చరర్లందరికీ, సివి రామన్ ప్రిన్సిపాల్ నర్సయ్య సార్ గారికి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అయితే అందరూ హాయిగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనసా వాచా కర్మన కోరుకుంటాను. అయితే మనము హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే జనరల్గా ఇంతకుముందే ఒక స్టూడెంట్ మాట్లాడాడు, కులతత్వము బాగా అనిపించింది అని. వాస్తవానికి కులాలు లేవు, మతాలు లేవు. కానీ దురదృష్టం కొద్దీ కులాలు, మతాలు సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపెడతాయి. అందుకే అవి లేవు అని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మన పూర్వీకులు రాసిన, భారతదేశంలో రాసిన గ్రంథాలు తప్పనిసరిగా చదవాల్సిందిగా మీకు అందరికీ నేను సూచిస్తున్నాను. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ రీయూనియన్ కార్యక్రమానికి చేసిన విశిష్ట అతిథి గురజాల రవీంద్రరావు గారికి, అదేవిధంగా జీపీవి శేఖర్ గారికి, ప్రజెంట్ ప్రిన్సిపాల్ నర్సయ్య గారికి, మరియు మిగతా నా మిత్రులందరికీ, మరియు విద్యార్థులు ఇప్పుడు మీరందరూ పెద్దగా అయిపోయారు. మీ పిల్లలు కూడా విద్యార్థుల స్థానానికి వచ్చారు. కాబట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన నరేష్ ముందుగా నేను అభినందిస్తున్నాను. తనతో పాటు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా నేను 96లో నా లెక్చరర్ వృత్తిని విద్యానికేతన్ డిగ్రీ కాలేజీలో మొదలుపెట్టాను. దానికి కూడా శేఖర్ సార్ ప్రోత్బలంతో అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు అయినటువంటి కొబ్రయ్య సార్ మా నాన్నగారికి మిత్రుడు కావడం, ఆ విధంగా నేను ఆ కాలేజీలో నా లెక్చరర్ వృత్తిని మొదలుపెట్టాను. దాని నుండి 96 to 2000 వరకు నేను విద్యానికేతన్లో ఉన్నాను. 2000 నుండి 2016 వరకు ఐజా ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఎగ్జామ్ బ్రాంచ్ ఇన్ఛార్జ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వివిధ హోదాల్లో పనిచేశాను. నేను అందులో విద్యానికేతన్లో ఉన్నప్పుడు గురజాల రవీంద్రరావు సార్ సిఐఎస్ బ్యారెక్స్లో డిగ్రీ కాలేజ్ నడుస్తున్నప్పుడు అక్కడికి ఒక పీరియడ్ చెప్పడానికి నేను బీఎస్సీ ఎంపీసీ ప్రకాష్ వాళ్ళ బ్యాచ్ కోసం వచ్చేవాడిని. ప్రకాష్, సంపత్, అనిల్, ఇంకో 2-3 ప్లస్ సురేష్, నెక్స్ట్ కొంతమంది అమ్మాయిలు కూడా గుర్తున్నారు కానీ పేర్లు గుర్తులేవు, రచిత, ఆ అమ్మాయిలు. ఆ విధంగా వచ్చేవాడిని. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నా కూడా సాయంత్రం మళ్ళీ ఆర్కేపీ వచ్చేవాడిని. తర్వాత ఏసీసీకి వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా అనుబంధం కొనసాగింది. ఎప్పుడైతే 2003లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మ్యాథమెటిక్స్ వచ్చిందో
అప్పుడు నేను మళ్ళీ పీజీ క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ అయింది. డిగ్రీకి బంద్ చేశాను, డిగ్రీ సివి రామన్కి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సివి రామన్ తోటి అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే 2016లో ఐజా కాలేజ్ నుండి నేను బయటకు వచ్చానో మళ్ళీ నేను సివి రామన్లో ఫుల్ టైం చేశాను. 2016 నుండి 2020 వరకు చేశాను. 2020 నుండి 2025 వరకు కూడా నేను లక్షపేట గవర్నమెంట్ పీజీ కాలేజ్లో గెస్ట్ ఫ్యాకల్టీగా చేశాను. మళ్ళీ ఈ అనుబంధం పోకుండా మళ్ళీ 2025 నుండి పీజీ క్లాసెస్ ఇక్కడ తీసుకుంటున్నాను. అంటే ఈ సివి రామన్ని గుల్జార్ రవీంద్రరావు గారు క్రియేట్ చేస్తే శేఖర్ సార్ కొనసాగిస్తున్నారు. ఆ విధంగా వారితో ఏర్పడిన పరిచయం గుల్జార్ రవీంద్రరావు గారితో కావచ్చు, శేఖర్ సార్తో కావచ్చు, మధుసూదన్ రావు గారితో కావచ్చు, ఆ పరిచయం ఎలా ఏర్పడిందంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంటే ఇంకా ఒక కుటుంబం లాగా ఉంటాం. ఆ విధంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు ఏర్పడిన ఈ అనుబంధం. ఈ కాలేజీ అన్న పోవాలి, లేకపోతే నేనన్నా పోవాలి కావచ్చు. అందుకే ఇంకా సివి రామన్లో కొనసాగుతున్నాను ఉన్నంత వరకే. మీ అందరికి చెప్పేది ఏం లేదు. అందరికీ మీరు మీ పిల్లలకు చెప్పే స్థాయికి వచ్చేది కాబట్టి నేను ఒకే ఒకటి చెప్తున్నాను. పిల్లలందరికీ మీరు ఇందాక సారు గ్రంథాలు చదవాలన్నాడు. గ్రంథాలు కాదు, చరిత్ర చదవండి. చరిత్ర తెలుసుకోకుండా చరిత్రను నిర్మించడం కష్టం. కాబట్టి చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకోకుండా మనం ఎలాంటి చరిత్రను నిర్మించలేం. కాబట్టి మీ పిల్లలకి పాత చరిత్ర, దేశం యొక్క చరిత్రని, మానవ జాతి యొక్క చరిత్రని నేర్పండి. అది చదివే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి. ఇప్పటికి కూడా మానవీయ విలువలు, ఇందాక కులం ప్రస్తావన వచ్చింది, కులం గురించి మాట్లాడొద్దు అనుకున్నాను. కానీ ప్రపంచ వ్యవస్థలో ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని కుల వ్యవస్థ మన భారతదేశంలోనే ఉన్నది. కుల వ్యవస్థ వల్ల అసమానత భావజాలము మన అందరి మెదళ్లలో ఉండిపోయింది. దాన్ని మీ పిల్లలకి అంటించకండి. మీ పిల్లలకి సమాన భావజాలాన్ని, సమానత్వం యొక్క భావజాలాన్ని నేర్పండి. మీరు ఒకటే రాజ్యాంగం పీఠికలో ఉన్నటువంటి ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, జస్టిస్, అది రాజ్యాంగ ప్రియంబుల్లో ఉన్నది మాత్రం నేర్పినట్లయితే అందరి మానవీయ విలువలతో మనిషిని మనిషిగా ప్రేమించి మనిషిని మనిషిగా విలువ ఇవ్వాలి. ఆస్తు, హోదా, లేకపోతే కులము, వేరే వేరే వాటితోటి వారిని గౌరవించడం బంద్ చేయండి. మీరు మనిషిని మనిషిగా గుర్తించి మానవీయ విలువలు మీ పిల్లలందరికీ నేర్పుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరియు అదేవిధంగా నరేష్కి, ప్రకాష్కి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి మన సివి రామన్ డిగ్రీ కాలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సివి రామన్ డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు శ్రీ గుల్జాల రవీందర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నిజం చెప్పాలంటే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కంటే పూర్వ విద్యార్థుల మెగా ఆత్మీయ సమ్మేళనం అనడం చాలా బెటర్. ఎందుకంటే నేను ఇప్పటివరకు చూసిన ఆత్మీయ సమ్మేళనం అంటే ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో, విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనాల్లో కేవలం ఒకే సంవత్సరము ఆత్మీయ సమ్మేళనాలు ఒక గ్రూప్ వాళ్ళు మాత్రమే చేసుకునేవారు. కానీ మన ఈ వ్యవస్థలో 10 సంవత్సరాల విద్యార్థులందరూ కలిసి కూడా ఈ విద్యార్థులది ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మొట్టమొదటిగా నన్ను అప్రోచ్ అయిన సల్ల నరేష్ గారిని, అదేవిధంగా అతనికి తోడ్పాటున్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి విచ్చేసినటువంటి కూడా నా తోటి ఉపాధ్యాయులు మరియు నా విద్యార్థులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఒకే విషయం చెప్తాను, ఎక్కువ తీసుకోవడం. మీ అందరినీ చూస్తే నాకు ప్రౌడిష్గా ఉంది, చాలా గౌరవంగా ఉంది, గర్వంగా ఉంది. గౌరవం కాదు, గర్వం. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే దీనికంటే ముందు ఒక విషయం, నాకు సివి రామన్ సంస్థకి ఉన్న సంబంధం 27 సంవత్సరములు. మీరు ఆఫ్టర్ ఆల్ 3 years, మీరు ఆఫ్టర్ ఆల్ 3 సంవత్సరాలు సివి రామన్ కాలేజ్ నుంచి వెళ్ళిపోయారు. కానీ నేను 27 సంవత్సరాల నుండి సివి రామన్ కళాశాలలోనే ఉన్నానండి.
సో రైట్ నౌ లేదండి, లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయాను, బిజినెస్లోకి వెళ్ళిపోయాను. 99 నుంచి 2024 వరకు నేను సివి రామన్ కళాశాలలో పనిచేస్తున్నాను. అందులో 4 ఇయర్స్ ప్రిన్సిపల్గా కూడా పనిచేశాను, మీకు దాదాపు తెలిసే ఉంటుంది. ఓకే, సో ఈ నా యొక్క అనుభవంలో ఎంతోమంది విద్యార్థులు ఎన్నో రకాలుగా ఒక వర్డ్ ఉంది మనకి, అదేంటంటే ఎందెందు వెతికినా అందందు గలరు అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే మీరు ఎందెందు వెతికినా అందులో కనబడుతున్నారు. ఒక లెక్చరర్గా కావచ్చు, ఒకటి మన టీచర్గా కావచ్చు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావచ్చు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ చూసినా ఎవరెవరు కనపడుతూనే ఉన్నారు. జనరల్గా నాకు స్టూడెంట్స్ కనపడతా ఉంటారు, విష్ చేస్తారు, కానీ గుర్తుపట్టలేదు 100%. ఇప్పటికి కూడా చాలామందిని గుర్తుపట్టలేదు, కొంతమందిని మాత్రమే గుర్తున్నాను. అయితే వాళ్ళే చెప్తారు, సార్ నేను ఫలానా టైంలో మీ స్టూడెంట్స్ సార్, ఓకే నైస్, ఏం చేస్తున్నావు అంటే ఈ ఫలానా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఒక విద్యార్థి చదువు చెప్పిన విద్యార్థి బాగుపడి అభివృద్ధిలోకి వచ్చిండు అంటే ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆ విద్యార్థి, ఆ వ్యక్తి, ఆ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆనందపడేది ఆ గురువు మాత్రమే. ఆ గురువుకు అంత విలువ. ఇంకొక విషయం, ఫైనల్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను, ఈ సమాజంలో ఈ వ్యవస్థలో అన్నింటికంటే పవిత్రమైన చాలా ఇంపార్టెంట్ వృత్తి ఏది మీదిలో చెప్పండి. ఐఎమ్ ఏ కలెక్టర్, ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ కలెక్టర్, ఇది గొప్ప వృత్యా? ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఇది గొప్ప వృత్యా? చెప్పండి, ఏది గొప్ప వృత్తి అండి? ఉపాధ్యాయ వృత్తి మాత్రమే గౌరవప్రదమైన వృత్తి. నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక కలెక్టర్ను తయారు చేసేది ఒక ఉపాధ్యాయుడే. ఒక ఎనీవన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎవరైనా తెలుసుకోండి, ప్రతి ఒక్కరిని తయారు చేసేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్న గౌరవప్రదమైన వృత్తి ఒక ఉపాధ్యాయ వృత్తి. సో ఫైనల్గా ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు రవీంద్రరావు గారికి, శేఖర్ సార్ గారికి, ఆనాటి యాజమాన్య బృందానికి, ఎన్ని సంవత్సరాల తర్వాత ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ హాజరైనటువంటి సివి రామన్ పూర్వ విద్యార్థులందరికీ సివి రామన్ డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మీతో డైరెక్ట్గా మాట్లాడడానికి నాకు డైరెక్ట్ యాక్సెస్ లేకపోవచ్చు, కానీ మీది నాది అందరిది కూడా ఒకటే వాణి, సివి రామన్ డిగ్రీ కాలేజ్. యాక్చువల్లీ 97లో ఎస్టాబ్లిష్ అయ్యి ఈరోజు 2025 వరకు కంటిన్యూగా అప్రజేతంగా కొనసాగుతున్నటువంటి అతి తక్కువ ఇన్స్టిట్యూషన్స్లో మన కాకతీయ యూనివర్సిటీలో సివి రామన్ కాలేజ్ అనేది ఒకటి. దాదాపు ఈరోజు మన ఇన్స్టిట్యూషన్ మీ అందరూ గర్వంగా ఫీల్ అవ్వచ్చు. నేను గర్వంగా ఫీల్ అవ్వడానికి కారణం, మన కాకతీయ యూనివర్సిటీలో ఉండే టాప్ 10 కాలేజ్లో ఫస్ట్ ఆ టాప్ 10 కాలేజ్లో వన్ ఆఫ్ ది కాలేజ్ సివి రామన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఈరోజు దాన్ని ఆ పొజిషన్ నిలబెట్టడానికి మీరు 97లో సార్ స్టార్ట్ చేశారు, రవీందర్ సార్, ఆ తర్వాత శేఖర్ సార్ వాళ్ళు రావడం జరిగింది. 2007లో నేను శ్రీసాయి జూనియర్ కాలేజ్ అనే కాలేజ్ రన్ చేస్తున్నప్పుడు శేఖర్ సార్, మధు సార్ వీళ్ళందరూ కూడా ఆహ్వానించి డిగ్రీ కాలేజ్లో మమ్మల్ని మేనేజింగ్ పార్ట్నర్స్గా చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా సివి రామన్ డిగ్రీ కళాశాల బాధ్యతల్ని పూర్తిగా నేను నా పైన, పీజీ కాలేజ్ బాధ్యతల్ని శేఖర్ సార్ వారిపైన వేసుకొని ఈరోజు 2 ఆర్గనైజేషన్స్ని, అంటే సివి రామన్ డిగ్రీ అండ్ పీజీ 2 కాలేజెస్ని మంచిర్యాలలోనే ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్లో నడుపుతూ వేలాది మంది విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ దాదాపు వందలాది మంది అధ్యాపకులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మేము కూడా ఆ సంస్థ ద్వారా ఎంప్లాయ్మెంట్ మరియు గౌరవాన్ని పొందుతూ ఈ సివి రామన్ నీడలో ఉండడం జరిగింది. ఇదే సంస్థ భవిష్యత్తులో కూడా ఇంకా 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ముందుకెళ్ళాలని మేము కూడా కృషి చేస్తున్నాం. మీ అందరికి కూడా నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఒక 3 ఇయర్స్ చదువుకున్నాం అయిపోయిందనేది కాకుండా ఎప్పటికైనా మనం చదువుకున్న ఇన్స్టిట్యూషన్తో మనకు ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. మేనేజ్మెంట్గా ఎవరున్నారు, ప్రిన్సిపల్గా ఎవరున్నారు అనేది కాదు, సివి రామన్ అనే బ్యానర్ ఉందా లేదా అనేది మన ముఖ్యం. దాన్ని మేము ఇంకా ముందుకు ఇంకా ఉన్నతంగా తీసుకెళ్లాలంటే ఈరోజు ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్ళినటువంటి
మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క మంచి ఆశీర్వాదాలు. ఎందుకంటే కొంతమంది అయితే నా సమ వయస్కులు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ ఈ సంస్థకు సహకరించాలని, ఎల్లప్పుడూ మీరు ఏ రోజు ఏ సర్టిఫికేట్ అవసరం పడ్డా, సివి రామన్తో ఏ పని ఏర్పడ్డా, అర్ధరాత్రి మీరు కాల్ చేసినా మీకు సర్వీస్ అందించడానికి ఎల్లవేళలా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, నన్ను మర్చిపోయినట్టున్నారు. అందుకనే మళ్ళీ, ఎందుకంటే అధ్యక్షత వహించిన వాళ్ళు లాస్ట్కి ఉండాలి అనే ఉద్దేశం, మళ్ళీ మాట్లాడితే బాగుండదనే ఉద్దేశంతో నేనే ముందుకు రావడం జరిగింది. సివి రామన్ ఇన్స్టిట్యూషన్ని స్థాపించి 25 సంవత్సరాలు అయిపోయి 29వ సంవత్సరం అనుకుంటా. సో ఈ సందర్భంగా అంటే సిల్వర్ జూబ్లీ ఈ దాటిపోయిన సందర్భంలో ఈ 10 బ్యాచ్ల విద్యార్థులు ఒక సెలబ్రేషన్స్, ఒక గెట్ టుగెదర్ చేద్దామని ఆలోచనతో ముందుకు రావడము, అది కార్యరూపం దాల్చడము. ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సివి రామన్ ఇన్స్టిట్యూషన్ స్థాపకులు గురజాల రవీంద్రరావు గారికి మరియు శేఖర్ సార్ గారికి అండ్ నాతోటి అప్పుడు పనిచేసినటువంటి అధ్యాపక బృందానికి, తదుపరి ఇన్స్టిట్యూషన్లో కొనసాగుతున్నటువంటి అధ్యాపక బృందానికి నమస్కారము. అండ్ విద్యార్థులందరికీ ఆశీస్సులు. సో నేను 1997లో జస్ట్ పీజీ అయిపోయి ఒక ప్రైవేట్ కాలేజీలో, అంటే సీసీలో ఉన్నటువంటి కాకతీయ కాలేజీలో జూనియర్ లెక్చరర్ జాయిన్ అయ్యాను. సో ఆ సందర్భంలో మరి రవీందర్ సార్ ఎట్లా నా సమాచారాన్ని సేకరించారో కూడా తెలియదు. భూపత్ సార్ని నన్ను సంప్రదించి, సార్ మీరు మా దగ్గర డిగ్రీ ఒక పీరియడ్ చెప్పాలి అంటే, నేను అప్పుడు మంచి అవకాశంగా ఫీల్ అయ్యాను. నాకు మంచి అవకాశాన్ని సార్ కల్పిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో సీసీ నుండి రామకృష్ణాపూర్ ఒక పీరియడ్ చెప్పడానికి వెళ్ళేవాడు. సో అప్పుడు అంటే నాది ఫస్ట్ డిగ్రీ చెప్పడం అనేటువంటిది ఫస్ట్. సో నా టీచింగ్ని యాక్సెప్ట్ చేసి నా మీద నమ్మకాన్ని, నాకు నమ్మకాన్ని, నా మీద నాకు విశ్వాసాన్ని కల్పించినటువంటి ఆ బ్యాచ్ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు. సో అదే క్రమంలో కొనసాగుతూ ఇప్పటి వరకు 29 ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఫస్ట్ 97 to 90 ఆ ఫస్ట్ బ్యాచ్ ఒక్కరికి మాత్రమే నేను సివి రామన్లో టీచ్ చేసి ఉంటాను. ఎందుకంటే దూరం అవ్వడం వల్ల మంచిర్యాలలోనే గౌతమి జూనియర్ కాలేజీలో సార్ వాళ్ళ బ్రదర్ ఇన్స్టిట్యూటే. సో అది దాంట్లో కొనసాగడం అనేటువంటిది జరిగింది. సో తర్వాత గవర్నమెంట్ టీచర్గా 2005లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అక్కడ మ్యాథ్స్ లెక్చర్ నుండి ఇక టీచర్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతము నేను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. చాలా సంతోషము ఈ సందర్భంగా మీ అందరినీ కలవడము అనేటువంటి చాలా సంతోషం వేస్తుంది. సో ఈ సందర్భంగా ఒకటి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మేము చదువుకున్న కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటి వెలిగిపోయాయి. అండ్ మేము చదువుకునేటప్పుడు నాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా సీట్ దొరకని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో మనకు ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ స్థాపించడం అనేది ఇక్కడ విద్యార్థులకు సార్ మంచి అవకాశాన్ని కల్పించిందిగా భావించవచ్చు. కానీ ఒక జనరేషన్ దాటిన తర్వాత ఇప్పుడు చూస్తే గవర్నమెంట్